మీరు ఇచ్చే పర్మిషన్స్ ఏదైతే ఉంటాయో మీకు బ్రాడ్కాస్టింగ్ అవన్నీ కూడా పర్మిషన్స్ గైడ్ లైన్స్, ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారంగా సెన్సర్షిప్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని అన్నప్పుడు మీరు ఆ థంబ్నెయిల్స్ పెట్టొచ్చునా? పెట్టకూడదు అసలు ఒప్పుకుంటా. అండ్ ఏ బేసిస్గా మీ దగ్గర ఎవిడెన్స్ ఎట్లున్నది చెప్పండి. నేను స్ట్రైట్గా అడిగేది ఏంటంటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయం మీద థంబ్నెయిల్స్ పెట్టారు. చలో అసలు డైరెక్ట్గా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కూడా, అధ్యక్షుడు, గాంధీ భవన్లో చూడండి ఎంత చాకచక్యంగా చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తే నిజమవుతుంది అన్నట్టు. కొండా సురేఖ గారు ఏమని అన్నారు అప్పుడు? నాగ చైతన్య గారికి, సమాంత గారికి విడాకులైంది కేటీఆర్ గారి వల్ల అని అప్పుడు ఆరోపించినందుకు పెద్ద దుమారమైంది, జాతీయ స్థాయిలో దుమారమైంది. తర్వాత ఆమె వెనక్కి తీసుకున్న పరిస్థితి, కోర్టుకు వెళ్ళిన పరిస్థితి, నాగార్జున గారి కుటుంబం కోర్టులో ఇవాళ కూడా అది ఉన్నది. కానీ దాన్ని ఖండించకుండా కాంగ్రెస్ పార్టీ ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మళ్ళీ 3 రోజుల క్రితం గాంధీ భవన్లో అదే మాట్లాడిండు కదా. అవును, అంటే గుణపాఠం నేర్చుకోలేదు కదా కాంగ్రెస్ పార్టీ. మహేష్ గౌడ్ గారికి ఎట్లా తెలిసింది చెప్పండి. సమాంత గారు ఉన్నారు, ఐఎమ్ నాట్ హర్ స్పోక్స్ పర్సన్, కానీ వారు పాపులర్ యాక్ట్రెస్ కదా. ప్రతి అడ్వర్టైజ్మెంట్కి వారికి డెఫినెట్గా కోట్ల రూపాయలు వస్తాయి కదా. కానీ ఆ కోట్ల రూపాయలు కూడా తీసుకోకుండా నేతన్నలను ప్రోత్సహించడానికి ప్రతి చేనేత అంబాసిడర్గా కానివ్వండి, ప్రతి వీక్లో ఒకసారి చేనేత వేసుకోవాలని తను ఒక మహిళగా సపోర్ట్ చేసినప్పుడు ఇవాళ మీరు ఎవరైతే మహిళలను అంటున్నారో, రకుల్ ప్రీత్ సింగ్ అని పేరు తీసుకుంటున్నారో, లేకపోతే సమాంత అని అంటున్నారో, ఇంకెవరెవరియో మహిళల రకరకాల కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి. ఈషా రబ్బా గారు ఫోన్ ట్యాపింగ్ అయిందని, హేబా పటేల్ ఫోన్ ట్యాపింగ్ అయిందని అందరూ న్యూస్లో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. గిదా మన తెలంగాణ సంస్కృతి గిదా?